చదువుతారు, మీరు చదువుతారు. లక్ష్మీ తులసి గారు చాలా బాగా మంచిగా పాడారు. మరి రికార్డును కైవసం చేసుకున్నందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరపున వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే సహకరించిన ప్రతి ఒక్కరికి సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించి వాడికి రికార్డు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్నాం. అలాగే ఈ కోఆర్డినేటర్ నాగేశ్వరమ్మ అక్కకి మాట్లాడాల్సిన కోచు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇది ధృవీకరణ పత్రం, సర్టిఫికేట్ ఆఫ్ నేషనల్ రికార్డ్. 14 గంటల నిర్విరామ సినీ సంగీత ఆలాపన, పాడన తెలుగు పాట. 14 hours నాన్ స్టాప్ సింగింగ్ పర్ఫార్మెన్స్, పాడన తెలుగు పాట. శ్రీమతి లక్ష్మీ తులసి, వైఫ్ ఆఫ్ యు కోటేశ్వరరావు ఫ్రమ్ ఒంగోల్, ప్రకాశం డిస్ట్రిక్ట్, Andhra Pradesh, India. She has performed non-stop singing for 14 hours by covered 150 Telugu cinema songs on 11th March 2017 at CBN Reading Room, Ongole from 9 AM to 11 PM. This 14 hours non-stop singing performance has been placed in Telugu Book of Records. ఈ ధృవీకరణ పత్రాన్ని డాక్టర్ చిత్తపట్ల వెంకటాచార్య తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షులు, అలాగే 162 పాటలు అమలీగా పాడిన వ్యక్తి శ్రీ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈరోజు మన వచ్చి మధ్యాహ్నం ఒక్క ఆయన పర్ఫార్మెన్స్ చూపెట్టారు. ఈరోజు శుభదినం. లక్ష్మీ తులసి 150 పాటలు అమలీగా పాడి, నేను చెప్పాను వేదిక ఎక్కితే కరెక్ట్గా ఏ పాటైనా పాడేస్తామమ్మా, అది ఒక వేదికకు ఉండే మహత్యం. సరస్వతి అమ్మవారు మనల్ని ఆవహిస్తుంది కూడా చెప్పాను. ఏం భయపడకుండా 150 పాటలు పాడి మిమ్మల్ని అందరినీ ఆదరించి విజయం సాధించిన లక్ష్మీ తులసి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంచి మంచి చేయడానికి మాకు అవకాశం కల్పిస్తున్నారు. ఆడియన్స్ కూడా ఎంతో చక్కగా ప్రతి కార్యక్రమం చేసి జయప్రదకు వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. బాబు గారు శ్రీనివాస రావాల్సిందిగా కోరుతున్నామండి. అయ్యా రండి. అందరూ రండి. లక్ష్మీ తులసి గారు పక్కన రండి. అందరూ బాగా నిలబడండి కరెక్ట్గా. ఓకే, అందరూ బాగా నిలబడండి, విడివిడిగా నిలబడండి. ప్రేక్షకులకు ఈరోజు మన కీబోర్డ్ ఆర్టిస్ట్ ఎన్నో కార్యక్రమాల్లో మనకి ఇక్కడ మంచి ఆర్టిస్ట్గా ఒక ప్రేమ, ఆ రవి లేకపోతే ఈ వేదిక మీద ఉంటారు. ఫోటోకు చూడండి అందరూ. రవి మంచి కరెక్ట్ ఫోటో తీయనా. కానీ ఒక ఆర్టిస్ట్కి ప్రతి ఒక్క గురువు ఉంటాడు. గురువు లేకపోతే ఏ ఆర్టిస్ట్. ఓకే, కాబట్టి రవి గారు గురువు గారు నిర్మాతూరు శ్రీనివాస శర్మ గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు పద్మశ్రీ ఘంటసాల సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌజన్యంతో ఇంత గొప్పగా గాయని, రాష్ట్రంలోనే ప్రధాన స్థానం పొందినటువంటి శ్రీమతి లక్ష్మీ తులసి గారు ఏకదాటిగా అలవోక
ఉదయం 9 గంటల నుంచి అచ్యుత్ గారు 11 గంటల వరకు కూడా తన స్పందన దాదాపు చెప్పవలసింది 50 పాటలు అలవోగా పాడి ప్రేక్షకుల ఆదరణ ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రికార్డుని ముందు పాడినటువంటి వారికి ఎక్కువగా తను పాడి రికార్డులో ఆ యొక్క రికార్డులో పేరు నమోదు చేసుకొని ఇంత ఘనంగా సన్మానించడానికి ప్రధాన కారణమైనటువంటి వారు ఆ భర్త గారు యు కోటరావు గారు కృషి కూడా. అదేవిధంగా గురువులు ఇక్కడ చెప్పుకున్నటువంటి గొప్పగా రత్తయ్య గారు కానీ, తర్వాత అచ్యుత్ గారు కానీ, తర్వాత మన ఎస్కే బాబు గారు ముందు, ఎందుకంటే ఎస్కే బాబు గారు ఉదయించినటువంటి కీబోర్డు సతీష్ అందరూ కూడా దాదాపు ఈ ఆర్టిస్టులు కూడా, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు. ఏదైనా కానీ నేను అబ్జర్వ్ చేశాను, నేను ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఆ యొక్క తులసి గారు పాడేటువంటి పాటను చక్కగా తిలకించారు. అదేవిధంగా ఎస్కే బాబు గారు ముందు ఇచ్చినటువంటి చక్కగా ఇచ్చాడు కీబోర్డు యొక్క లయలు కానీ, తర్వాత గమకాలు కానీ. అదేవిధంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చక్కగా పాల్గొని వారి యొక్క శక్తి సామర్థ్యాలతోటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందుకు అదేవిధంగా రత్తయ్య గారు కూడా ఉదయం నుంచి కూడా రత్తయ్య గారు ఉండి వారు అనుచరులు కానీ అందరూ కూడా గొప్పగా ఈ కార్యక్రమం చేశారు. కాబట్టి మరొకసారి నా తరపున శ్రీమతి లక్ష్మీ తులసి గారికి శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన ఎస్కే బాబు గారు తర్వాత మన మాట. హలో, ఇప్పుడు ప్రముఖ నాయకులు అచ్యుత్ గారిని 2 మాటలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం చూసిన తర్వాత 150 పాటలు ఆపేయమన్నారు కాబట్టి ఆపింది, కానీ ఇంకా పాడగలే సత్తా ఉంది పిన్ని గారికి. మీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవ్వడంతో పాటుగా నేను ఇప్పుడు ఈ వేదికపై నుంచి మా ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య ఇప్పటి వరకు కూడా అందరూ చాలామంది కళాకారులు అందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని వీక్షించి శ్రీమతి తులసి గారిని అభినందించి వెళ్ళారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మాత్రం ఒక బిరుదిస్తున్నాను మా పిన్ని గారికి, పాటల రాక్షసి. ఇంకా పాడుద్ది, మనం రికార్డ్ అంతవరకు ఉంది కాబట్టి అంతవరకు పాడింది, కానీ ఇంకా అవకాశం ఇస్తే తెల్లవారులు పాడేటువంటి సత్తా ఉంది మా పిన్ని గారికి. ఇక ఈ ప్రత్యేకంగా ఈ సందర్భంలో నేను చెప్పదలుచిన ఒక మాట ఏమిటంటే, దాదాపు ఇక ఇదే 150 పాటలు అల్టిమేట్ అనుకుంటున్నాను. ఇంకెవరూ సాహసం చేయలేకపోవచ్చు, చేస్తే మంచి సంతోషమే, కానీ దాదాపు చేయలేకపోవచ్చేమో అని నా అభిప్రాయం. మరొకసారి మా పిన్ని గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి ఆశీర్వాదం నాకు మనస్ఫూర్తిగా ఉండాలని, ఇంకా జీవితాంతం ఇలాంటి మంచి కంఠంతో ప్రేక్షకులందరినీ అలరింపు చేయాలని, చక్కగా ఆ జీవితం మంచి మంచి పాటలతో ఉండాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. ధన్యవాదాలు అచ్యుత్ గారు. ముందుగా మా ఈ కార్యక్రమానికి నాకు సహకరించినటువంటి మా ఆర్టిస్టులకు అందరికీ, అలాగే మా కళా పోషకులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న గీతం. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన ఉదయం ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోయింది, ఇంకా తెల్లవారింది ఈ చీకటి విడిపోయింది. ధన్యవాదాలు. నేను కూడా మాట్లాడాలి. ముఖ్యంగా మా సివిఎన్ రీడింగ్ రూమ్ వాళ్ళకి, పత్రికా విలేకరులకు అందరికీ ముందుగా మమ్మల్ని వెన్నంటి నడిపించినటువంటి మా ఇస్మాయిల్ సార్ గారికి, ప్లీజ్ సార్ ఒక్కసారి రండి సార్, ప్లీజ్. ఇస్మాయిల్ గారు రండి సార్. మమ్మల్ని వెన్ను తట్టి ఉదయం నుంచి పైకి రాకూడదని తెలిసి కూడా కింద కూర్చొని, ఆయన లేకపోతే మాకు ఒక కుడి చేయి పోయినట్టుంది, వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రత్తయ్య గారి స్పందన చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. మా చెల్లెమ్మ లక్ష్మీ తులసి అసలు ఈ కార్యక్రమాన్ని 100 పాటల కార్యక్రమం అనేది ప్రారంభించింది అర్లయ్య గారు. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత నేను ఎందుకో సరదాగా పాడుకుందామని 108 పాటలు పాడతానని పెట్టాను. ఆ రోజు నన్ను చాలామంది భయపెట్టారు, 108 పాటలు ఎట్ట పాడతావు, అసలు నువ్వు స్టంట్ వేయించుకొని ఉన్నావు, పాడలేవు, అది ఇది అని నన్ను అందరు చాలా భయపెట్టారు. నన్ను భయపెట్టినట్టే తులసి గారిని కూడా భయపెట్టారు చాలామంది. నీకు బాగలేదు, నువ్వు పాడలేవు, గుండె నొప్పి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. అయినా కానీ పోతే పోతానన్నా పాడతాను, 150 పాడగలిగితే పాడతాను, లేకపోతే మనోళ్ళు అందరూ ఉన్నారు, అందరూ పాడతారని చెప్పి అంత ధైర్యంతో
అంత కాన్ఫిడెన్స్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా లక్ష్మీ తులసి గారిని సదా దేవుడు ఇలాగే నీ వాయిస్ని ఇలాగే కంటిన్యూ చేయాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ముగిస్తున్నాను. హలో హలో మంచిని పెంచిన మనిషిని ఏ వంచిన ఏమీ చేయదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని. ఈ రోజుతోటి తులసి గారి జీవితం ధన్యమైందండి. ఎందుకంటే 150 పాటలు పాడి రికార్డు సృష్టించింది. ఆ 150 పాటలు కూడా అన్నీ బాగా చక్కగా హిట్ సాంగ్స్ తీసుకొని మీ అందరిని అలరించింది. అందుకు అత్తయ్యకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, థ్యాంక్ యూ ఇస్తున్నాను. పోతే నేను నాకు సంస్థ ఉంది, ఘంటసాల బాలు యేసుదాస్ గారు సాంస్కృతిక సంస్థ. ఆ సంస్థ మీద జూన్ 11 తారీఖు ప్రోగ్రాం పెడుతున్నాను సివిలో. అది ప్రతి అంటే నాగేశ్వరరావు గారి నాగేశ్వరరావు మీ అందరూ అన్నయ్య గారే. వర్ధన్ సన్మానం నేను సాధించింది పెద్ద విషయమే కాదు. మామూలుగా అందరూ మహాగాయని ఏం పడింది, అవి చూసే వినేవాళ్ళకి చాలా కష్టపడదు. నాకేదో అంత కష్టం అనిపించలేదు. ఆ కష్టం ఎందుకు అనిపించలేదంటే భర్త గారికి ముందు నమస్కరిస్తాను. ఎందుకంటే ఈ కష్టమంతా ఆయన ఎలాంటి ఇబ్బందుల్లో కూడా ఆయన చాలా మంది కాళ్ళు పట్టుకుని తీసుకోవాలి. దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వచ్చిన చాలా బాధపడదాన్ని. ఇంత బాధ అంత కష్టపడ్డా నా టాలెంట్ బయట ఆయన చేస్తున్నారు. ఆ తర్వాత నా తమ్ముడు నా అయినా దానికి సంతోషమే అనుకున్నాను. కానీ